హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి ప్రీవియస్గా టెట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. వీడియోలలో మనకు ఏ టాపిక్ అనేది కవర్ అవుతుంది, మనకు ప్రీవియస్గా అడిగినటువంటి వాటిల్లో సో ఏ టాపిక్స్ కవర్ అవుతున్నాయో ఆ టాపిక్స్ కవర్ అయ్యేటట్టు మీరు చదువుకోండి. ప్రతి ఒక్కటి కూడా మనకు ఈ టాపిక్స్ నుంచే ఎక్కువగా మళ్ళీ కూడా రిపీటెడ్గా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారండి. సో ఒకసారి టాపిక్స్ అయితే ప్రీవియస్ పేపర్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు చెక్ చేసుకొని ఆ టాపిక్స్లో కంపల్సరీ ప్రతి ఒక్క లైన్ టు లైన్ చదివేలాగా మీరు సిలబస్ని అయితే చూసుకోండి. సో ఫస్ట్ బిట్ చూద్దాము. సైకాలజీలో ఉపాధ్యాయుని బోధన ఆసక్తికరంగా ఉన్నప్పటికీ తరగతి గది వాతావరణము ప్రతికూలంగా ఉండటం వలన విద్యార్థులు సరిగా అభ్యసించలేకపోయారు. ఇందులో జోక్యచరం ఏది అనేసి అడుగుతున్నారండి. సో వీటికి సంబంధించినటువంటి కంటెంట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి యొక్క లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే, కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుని బోధన వచ్చేసి మనకు ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థులకు మధ్యనండి. సో ఇక్కడ ఏంటి, ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడు, విద్యార్థులు అయితే వింటూ ఉన్నారు. సో సరిగ్గా వినలేకపోవడానికి కారణం ఏంటి అంటే అక్కడ వాతావరణము సరిగ్గా లేదు. కాబట్టి ఇందులో జోక్యచరం ఏమవుతుందండి, మనకు తరగతి గది వాతావరణం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మొదటి ప్రజ్ఞామాపిని ఏది అనేసి అడిగారండి. సో అందరికీ తెలిసిందే మొట్టమొదటి ప్రజ్ఞామాపిని ఏదండి, బినే సైమన్ ప్రజ్ఞామాపిని అండి. సో ప్రజ్ఞామాపిని మొట్టమొదటిగా కనిపెట్టింది ఎవరు అంటే బినే అండి. నెక్స్ట్, థర్డ్ క్వశ్చను, గణితం బాగా చేసే విద్యార్థిని చూసి భవిష్యత్తులో ఇంజనీర్ అవుతాడు అని అంచనా వేయటం అనేసి ఇచ్చారు. సో ఇది వికాస సూత్రాలకు సంబంధించిందండి. కంపల్సరీ వికాస సూత్రాలకు సంబంధించి క్వశ్చన్ అయితే ఉంటుంది. సో మనకు 10, 11 ఉన్నాయి. ఆ వికాస సూత్రాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో ఇదేంటండి, ఒక అంచనా వేయగలుగుతున్నాడు అనమాట. ప్రస్తుతం ఉండేటటువంటి వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఉండేటటువంటి వికాసాన్ని మనము అంచనా వేసినట్లయితే సో దాన్ని మనం ఏమని చెప్తామండి, వికాసమును ప్రాగోప్తీకరించవచ్చు అనేసి చెప్తారండి. గణితం బాగా చేసే విద్యార్థిని చూసి భవిష్యత్తులో ఇంజనీర్ అవుతాడు అని అంచనా వేయడం ఏమవుతుంది, దేన్నైనా సరే వికాసానికి సంబంధించి ఒక అంచనా వేయటాన్ని ఏమంటాము, ప్రాగోప్తీకరించడం అనేసి చెప్తారండి. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, అనువంశికతకు ప్రాథమిక ఆధారం ఏది. సో అనువంశికత అనేది మనకు అసలు ఎలా స్టార్ట్ అవుతుందండి, జన్యువుల నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నైతికతను ఫలితం ఆధారంగా అంచనా వేసే దశ ఏది. సో నైతికత అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ అండి. నైతికతను ఫలితం ఆధారంగా అంచనా వేసేటటువంటి దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. నెక్స్ట్, సర్వాత్మకవాదం కనిపించే పియాజే దశ ఏది అనేసి ఇచ్చారండి. ఇది కూడా మనకు వెరీ ఇంపార్టెంట్ అండి. పియాజేకి సంబంధించి మనల్ని కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారండి. మనకు ఉండేటటువంటి వాటిల్లో పియాజేకి సంబంధించి కంపల్సరీ అడుగుతారు. మనకు దీంట్లో 4 ఉన్నాయి కదండి. ఈ 4 కంపల్సరీ ఏదో ఒకటి అడుగుతారండి. ప్రతి ఒక్కసారి కూడా కంపల్సరీ పియాజే దశకు సంబంధించి అడుగుతారు. సో పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో వచ్చేసి మనకు 4 దశలు అయితే ఉంటాయండి. అవి వచ్చేసి మనకు ఫస్ట్ది ఇంద్రియ చాలక దశ, సెకండ్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ, థర్డ్ వచ్చేసి మూర్త ప్రచాలక దశ, ఫోర్త్ వన్ వచ్చేసి అమూర్త ప్రచాలక దశ అండి. సో మనకు ఎక్కువగా ఉండేటి ఇంద్రియ చాలక దశలోనే, అలాగే పూర్వ ప్రచాలక దశలో. సో ఫస్ట్ ఇంద్రియ చాలక దశలో చూసుకున్నట్లయితే మనకు వస్తు స్థిరత్వ భావన కానీ, యత్నదోషం కానీ, అంతరదృష్టి అభ్యాసనం కానీ కనిపించేది దేంట్లో అంటే ఇంద్రియ చాలక దశలో కనిపిస్తాయి. పూర్వ ప్రచాలక దశలో చూసుకున్నట్లయితే మనకు మొత్తం 4 అయితే ఉంటాయండి.
ఏంటిది అంటే సర్వాత్మకవాదం. ఇక్కడ ఇచ్చారు కదా, సర్వాత్మకవాదం మనకు ఏ దశలో కనిపిస్తుందండి? పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తుంది. నెక్స్ట్ అహంకేంద్రవాదం కూడా మనకు ఏ దశలో కనిపిస్తుంది? పూర్వ ప్రచాలక దశలోనే కనిపిస్తుంది. పదిలపరుచుకునే భావనాలోపం అండి. పదిలపరుచుకునే భావనాలోపము, విపర్యాత్మక భావనాలోపము, ఇవి 4 కూడా ఇంపార్టెంటే. మనకు పూర్వ ప్రచాలక దశలో వచ్చేసి సర్వాత్మకవాదము, అహంకేంద్రవాదము, పదిలపరుచుకునే భావనాలోపము, విపర్యాత్మక భావనాలోపము, ఇవన్నీ కూడా పూర్వ ప్రచాలక దశలోనే మనకు కనిపిస్తాయండి. సో ఇక్కడ మనకు సర్వాత్మకవాదం అడిగారు కాబట్టి ఇది మనకి ఏ దశలో కనిపిస్తుంది? పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వయసు మధ్యలో మనకు పూర్వ ప్రచాలక దశ అనేది ఉంటుందండి. నెక్స్ట్ పిల్లల గ్రాహ్యక పరీక్షలో కార్డుల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. సో క్యాట్లో వచ్చేసి మొత్తం మనకు ఎన్ని కార్డులు ఉంటాయండి? పిల్లలకు సంబంధించి మొత్తం 10 కార్డులు అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చను, 16 PF ప్రశ్నావళిని రూపొందించిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. 16 PF ప్రశ్నావళిని రూపొందించింది ఎవరండి? మనకు ఆర్బి కాటిల్ అండి. 16 PF ప్రశ్నావళిని రూపొందించింది ఆర్బి కాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత ఎవరు అనేసి ఇచ్చారండి. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత సో ఎవరండి? గార్డినర్ అండి. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే గార్డినర్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యపథక సోపానాల వరుస క్రమం ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు పాఠ్యపథక సోపానాలలో 3 అయితే ఉంటాయి కదా. సో ఫస్ట్ది ఏంటిదండి? వీటిల్లో ఫస్ట్ది వచ్చేసి సన్నాహము, అంటే సంసిద్ధత చేసుకోవడం, ప్రిపరేషన్ అండి. ప్రిపరేషను, నెక్స్ట్ ప్రజెంటేషన్, తర్వాత వచ్చేసి రీక్యాపిటేషను అంటే సన్నాహము, నెక్స్ట్ ప్రదర్శించడము, తర్వాత పునర్విమర్శ అండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పాఠ్యపథక సోపానాలలో వరుస క్రమం ఏంటండి? ఫస్ట్ స్టెప్ వచ్చేసి సన్నాహము, నెక్స్ట్ ప్రదర్శించడము, థర్డ్ స్టెప్ వచ్చేసి పునర్విమర్శ. నెక్స్ట్ క్వశ్చన్, అంతరదృష్టి అభ్యాసనమునకు సంబంధం లేనిది ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ సమస్య పరిష్కార పద్ధతిలో కానివ్వండి, ప్రాజెక్టు పద్ధతి కానీ, ప్రయోగ పద్ధతి కానీ, వీటన్నిటిలో కూడా అంతరదృష్టి అభ్యాసనం అనేది ఉంటుంది. ఉపన్యాస పద్ధతిలో అంతరదృష్టి అభ్యాసనం అనేది మనకు ఉండదండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సాధనమున పనులు సమకూర ధరలోన నానుడిని సమర్థించే నియమము ఏది అనేసి ఇచ్చారు. అంటే ఏదైనా ఒక పనిని 1కి 10 సార్లు చేయటం వల్ల దాని మీద మనకు ఏంటిదంటే గ్రిప్ వస్తుందండి. అంటే ఈజీగా మనము చేయగలుగుతాము, చేస్తున్న కొలది ఈజీగా చేయగలుగుతూనే ఉంటాము. సో అటువంటి అభ్యాస నియమము ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఏంటిదండి? దాన్ని ఏమంటాము? అభ్యాస నియమం అంటాము. సాధనమున పనులు సమకూరు ధరలోన అంటే ఒకసారి చేయాల్సిన పనిని మనం 10 సార్లు, 11 సార్లు, 12 సార్లు ఇలా చేస్తున్న కొలది ఏమవుతుంది? మనకు అది ఈజీ అయిపోతుంది అనమాట. సో అటువంటి నానుడిని సమర్థించేటటువంటి నియమం ఏంటిదండి? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో అభ్యాస నియమం అండి. లా ఆఫ్ ఎక్సర్సైజెస్ అంటారు. ఎన్ని ఎక్సర్సైజెస్ చేస్తే అంత మనము ఈజీగా దాన్ని నేర్చుకోగలుగుతాము అని. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫ్యూగ్ దీనికి సంబంధించినది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్యూగ్ అనేది దేనికి సంబంధించిందండి? ఇది ఒక విస్మృతికి సంబంధించిందండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మాస్లో ప్రకారము పరువు ప్రతిష్టలు సంపాదించుకోవడం ఏంటి అనేసి అడిగారండి.
సో ఇంతకుముందు మనకు అబ్రహం మాస్లోకి సంబంధించి గౌణ అవసరాలు ఏంటి, లేకపోతే ప్రాథమిక అవసరాలు ఏంటి, ఇలా క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే దానికి సంబంధించి ఇంకా లోతుగా అయితే అడుగుతున్నారు, రెగ్యులర్గా కాకుండా. సో మాస్లో ప్రకారము పరువు ప్రతిష్టలు వచ్చేసి మనకు దేనికి సంబంధించినవండి? ఇవి ఆత్మ గౌరవానికి సంబంధించింది, ఆత్మ గౌరవ అవసరానికి సంబంధించిందండి. సో పరువు ప్రతిష్ట రక్షణ భద్రత కాదు, ఆత్మ సాఫల్యం కాదు, ప్రేమ వాత్సల్య సంబంధం అవసరం కూడా కాదు. సో కాబట్టి ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మెక్లీలాండ్ అట్కిన్సన్ల ప్రకారము అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధ్యేయం వైపుగా కొనసాగింపచేసేటటువంటి చర్యలతో కూడిన ప్రవర్తన ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ ప్రేరణ అండి? ఇది సాధన ప్రేరణ అండి. ఇక్కడ మనకేమి ఇచ్చారు? మెక్లీలాండ్ అట్కిన్సన్ల ప్రకారం అనేక లక్ష్యాలతో అంటే అనేక అచీవ్మెంట్స్ సంబంధంతో ఉండి ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధ్యేయంగా, కొన్ని అచీవ్మెంట్స్, మోటివేషన్స్ ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవండి? సాధన ప్రేరణకి సంబంధించినవి. ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకసారి చూసిన సంఘటనను ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం. ఆన్సర్లో వచ్చేసి మనకు ఆప్షన్స్ శబ్ద ప్రమాణము, జైగార్నిక్ ప్రభావము, డెజావు, దమనము అనేసి ఇచ్చారండి. సో ఒకసారి చూసిన సంఘటన ఉన్నది ఉన్నట్లుగా చెప్తే దాన్ని ఏమంటామండి? శబ్ద ప్రమాణము అంటాం. ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఏమంటాము? శబ్ద ప్రమాణము అంటాం. నెక్స్ట్ జైగార్నిక్ ప్రభావము అంటే ఏంటంటే మనకు సగంలో లేదా మధ్యలో ఆపేసినటువంటి పనులు వచ్చేసి మనకు ఎక్కువగా గుర్తుంటాయండి. పూర్తి చేసినటువంటి పనుల కంటే సగంలో ఆపేసినటువంటి పనులే ఎక్కువగా గుర్తుండటాన్ని జైగార్నిక్ ప్రభావము అనేసి చెప్తాము. డెజావు అంటే ఏంటండి? ఇప్పుడు చూస్తున్నటువంటి వస్తువు కానీ విషయం కానీ ఇంతకుముందు గతంలో చూసాము అనేటటువంటి భావనను కలగడాన్నే డెజావు అనేసి చెప్తామండి. మనము దమనము అంటే మరిచిపోవటము. సో ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? శబ్ద ప్రమాణం అండి, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి మొదట సంస్కృతము చదివి తరువాత హిందీ చదివాడు. అతడు హిందీ పరీక్ష రాస్తుంటే హిందీకి బదులుగా సంస్కృతం గుర్తుకు రావటము ఏంటి అనేసి ఇచ్చారండి. సో ఏమంటామండి దీన్ని? పురోగమన అవరోధము అనేసి చెప్తారు. ఇక్కడ ఒక విద్యార్థి మొదట అయితే సంస్కృతం చదివి తర్వాత అయితే హిందీ చదివాడు. కానీ హిందీ పరీక్ష రాస్తుంటే ఏంటిది? అతనికి సంస్కృతం గుర్తొస్తుందన్నమాట. కాబట్టి ఇది ఏ అవరోధం అవుతుందండి? పురోగమన అవరోధం కిందికి చెప్తాము. తిరోగమన అవరోధం అంటే ప్రస్తుతం నేర్చుకున్న విషయము క్రొత్త విషయం అంటే గత విషయ పునఃస్మరణలో అవరోధం కలిగించినట్లయితే దాన్ని తిరోగమన అవరోధం అనేసి చెప్తాము. నెక్స్ట్ అమ్నీషియా అంటే మనం పాక్షికంగా కానీ పూర్తిగా కానీ క్రమంగా మర్చిపోతూ ఉంటారు కదా, సో దాన్ని అమ్నీషియా అంటారు. సో ఇక్కడ ఏంటి? మనకు మొదట సంస్కృతం చదివి హిందీ చదివాడు, హిందీ పరీక్ష రాస్తుంటే అతనికి సంస్కృతం గుర్తొస్తుంది కాబట్టి ఇది ఏ అవరోధం అండి? పురోగమన అవరోధము. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్గ్రామ్స్ అనేది ఏంటిది అనేసి ఇచ్చారండి. ఎన్గ్రామ్స్ అని వేటిని అంటారు? సో వేటిని అంటారండి ఎన్గ్రామ్స్ అని? స్మృతి చిహ్నాలను వచ్చేసి మనము ఎన్గ్రామ్స్ అనేసి చెప్తారు. నెక్స్ట్ కోహెన్ ప్రకారము వినుట ద్వారా జరిగే అభ్యాసన శాతం ఎంత అనేసి అడుగుతున్నారండి. కోహెన్ ప్రకారము వినటం ద్వారా ఎంత పర్సెంటేజ్ అండి? 11% అభ్యాసం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్షమునకు సంబంధించనిది ఏది అనేసి ఇచ్చారండి. ప్రత్యక్షమునకు సంబంధించనిది. సో ఇక్కడ చూసుకుంటే నిశిత పరిశీలన
అంటే మనం ప్రత్యక్షంగా పరిశీలన చేస్తున్నాము అని. నెక్స్ట్ జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రారంభం అవుతుంది. అవునండి, ప్రత్యక్షం అంటే ఏంటి, మనము మన కళ్ళతో ఎదురుగా చూస్తాం కదా, సో అది కూడా ప్రత్యక్షం కిందికి వస్తుంది. నెక్స్ట్ సంవేదనాలపై ఆధారపడటం అనేసి ఇచ్చారు. నెక్స్ట్ కేవలం బహిర్గత కారణాలతో ప్రారంభం అవడం. బహిర్గత కారణాలతో అయితే మనకు ఈ ప్రత్యక్షం అనే దానికి ఎటువంటి సంబంధం అనేది లేదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, LASS అనగా ఏంటి అనేసి ఇచ్చారండి. LASS అబ్రివేషన్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ సపోర్ట్ సిస్టమ్ అండి. LASS అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ సపోర్ట్ సిస్టమ్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, మడోగివా నో టాటూ చన్ అర్థం ఏది అనేసి ఇచ్చారండి. సో దీని అర్థం ఏంటండి, విఫలమైన ప్రజలు అనేటటువంటి అర్థం అయితే వస్తుంది. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అండి. మడగోవా నో టాటూ చన్ అంటే అర్థం ఏంటి, విఫలమైన ప్రజలు. నెక్స్ట్, క్రింది వానిలో పరిశోధన నైపుణ్యం కానిది ఏది అనేసి ఇచ్చారండి. పరిశోధన నైపుణ్యంలో వచ్చేసి మనకు ప్రశ్నించడము, కారణాలు ఊహించడము, సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడము, ఇవన్నీ కూడా మనకు పరిశోధన నైపుణ్యానికి సంబంధించినవి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, పరిశోధన నైపుణ్యం కానిది ఏది అనేసి అడుగుతున్నారండి. సో కానిది ఏదండి, సరిపోల్చుకోవడాలు పరిశోధన నైపుణ్యానికి సంబంధించింది కాదు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, RTE యాక్ట్ 2009 ప్రకారము ప్రవేశ పరీక్ష నిషేధము అని తెలియజేసే సెక్షన్ ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ సెక్షన్ అండి, సెక్షన్ 13 ప్రకారం అండి. సెక్షన్ 13 ప్రకారము మనకు ఏ తరగతిలో అయినా మనకు ఎగ్జామ్ అనేది పెట్టరనమాట. అంటే ఈ తరగతికి ప్రమోషన్ చేస్తుంటారు కదా, వాటికి ప్రవేశ పరీక్షలు నిషేధం అండి. సో ఏ సెక్షన్ ప్రకారము, సెక్షన్ 13 ప్రకారము. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఫోస్కో చట్టాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం. సో ఈ చట్టం వచ్చేసి మనకు ఫోక్స్ చట్టం వచ్చేసి ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే ఇది వచ్చేసి 2012వ సంవత్సరంలోనండి. ఇది కూడా చాలాసార్లు అడిగారు మనకు. 2012వ సంవత్సరంలో అయితే ఈ చట్టాన్ని చేయడం జరిగింది. నెక్స్ట్, RPWD యాక్ట్ 2016 ప్రకారము వైకల్యాల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. సో ఎన్ని వైకల్యాలను కన్సిడర్ చేస్తారు అంటే మొత్తం 21 వైకల్యాలను అయితే కన్సిడర్ చేయడం జరుగుతుందండి. RPWD యాక్ట్ 2016 ప్రకారము వైకల్యాల సంఖ్య ఎంత అంటే 21. నెక్స్ట్ క్వశ్చను, SEZ అనగా ఏంటి అనేసి ఇచ్చారండి. SEZ అంటే వచ్చేసి మనకు స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్ అండి. SEZ అంటే స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ఆవాస్ట్ అనేది ఏంటి అనేసి ఇచ్చారండి. వీడియో ఎన్కోడర్ సాఫ్ట్వేరు, వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేరు, యాంటీవైరస్ సాఫ్ట్వేరు, వెబ్ బ్రౌజర్ సాఫ్ట్వేర్ అనేసి ఇచ్చారు. సో ఈ అవాస్ట్ అనేది ఏంటండి, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అండి. అవాస్ట్ అనేది యాంటీవైరస్ సాఫ్ట్వేర్. సో ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, ఇంటర్నెట్లో మర్యాదపూర్వకంగా సమాచారం అందించడాన్ని ఇలా అంటారు. సో ఏమంటారండి, నెటిక్విటీస్ అంటారండి. దీంట్లో ఇక్కడ మనకు రాయడం తప్పు రాశారు, నెటికెట్ అని, నెటిక్విటీ అంటారు. సో ఇంటర్నెట్లో మర్యాదపూర్వకంగా సమాచారం అందించడాన్ని ఏమంటారు, నెటిక్విటీస్ అనేసి అంటారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, పాఠశాలల్లో CWSN పిల్లలను గుర్తించుటకు అమలవుతున్న కార్యక్రమం ఏది? ప్రశస్తి అండి. ఆప్షన్ 1.
పాఠశాలలో CWSN పిల్లలను గుర్తించుటకు అమలవుతున్న కార్యక్రమం ఏది అంటే ప్రశస్త్. ఇది వచ్చేసి మనకు అన్ని స్కూల్స్లలో కూడా అమలవుతుందండి. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. అలాగే ప్రీవియస్గా మనల్ని ఎక్కువగా అడుగుతున్నటువంటి టాపిక్స్ కూడా ఇవేనండి.